गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषा गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं। लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ओम श्री सद्गुरुभ्यो नमः। परिशुद्धात्म स्वरूपुలుగా ఆత్మ సోదరి సోదరులకు గురుదేవులేమో పలికిస్తే అది నేను పలుకుతున్నాను. ప్రశ్న ఎటువంటిదై ఉండాలంటే, నేనెవడను, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, దీనికి మూలమేంటి, ఈ శరీర పతనం తరువాత నేనేమవుతున్నాను, అప్పుడు ఏమై ఉంటాను, పుట్టక పూర్వం ఏమై ఉన్నాను, ఇప్పుడు ఏమై ఉన్నాను, పుట్టక పూర్వం ఏమై ఉన్నామో ఇప్పుడు అదే ఉన్నాము. కానీ ఈ మధ్యనే స్టీమ్ బాక్స్లో నీరు పెట్టి హీట్ ప్రొడ్యూస్ చేస్తే అది ఐస్ గడ్డగా పరిణామం చెందుతుంది. ఆ వాటర్ ఏమవుద్ది, హీట్ బాక్స్లో పెడితే ఐస్ గడ్డగా తయారవుద్ది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే నీరు అయిపోద్ది. అలాగే మనము పుట్టక పూర్వము ఆత్మస్వరూపమై ఉన్నాము. పుట్టిన తదుపరి దేహం చేత ఆపాదింపబడి ఈ ఉపాధియే నేను, ఈ కనిపిస్తున్నటువంటి ఉపాధియే నేనని దేహభ్రాంతితో జీవుడని నామకరణం చేయబడ్డది. మరలా ఈ ఉపాధిలోంచి స్వామి విడిచిపెట్టిన తదుపరి కూడా ఆత్మస్వరూపులమే. అంటే 2 వేళలా కూడా మనం ఆత్మస్వరూపులమై ఉన్నాము. కానీ మధ్యలోనేంటంటే ఈ ఉపాధి అడ్డుగోడ వచ్చింది. ఈ ఉపాధి కనిపించడం చేత ఈ ఉపాధియే నేను అని దీంతో బంధమై పెట్టుకొని పునరపి జననం పునరపి మరణం, ధారేషణ ధనేషణ పుత్రేక్షణ ఇషణత్రయముల్లో తగులుకున్నాడు. భార్య యందు మమకారము, పిల్లల యందు మమకారము, అలాగునే బంధుమిత్రులు, ఇలా సంసారాన్ని సాలిపురుగు తన ఓర్ధనాభి అంటే తన నాభిలోంచి వచ్చినటువంటి జిగుటు పదార్థం ఒక దారం తీసి సాలీడు పొట్టు అల్లుకుంటుంది. ఆ విధంగానే మనకు మనంగానే సంసారాన్ని తయారు చేసుకున్నాం. ఈమె నా భార్య, వీళ్ళు నా బిడ్డలు, ఈ తోట దొడ్డి, ఉద్యోగము సద్యోగము అని చెప్పి దేహాత్మ బుద్ధి చేత మధ్యలోనే ఈ బంధం ఏర్పాటు చేసుకున్నాం. ఈ బంధం విడిచిపెట్టాలి అంటే, ఇది నేను తెలియాలని అంటే మనం ఏం చేయాలి, ఈ ఉపాధి కంటే విలక్షణంగా ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యం అవుతుందో భగవంతుడు అంటున్నామో ఆ తత్వాన్ని తెలియడం కొరకు మనము ఈ ఉపాధి ద్వారానే పొందగలరు. దేవేంద్రాది దేవతలు కూడా ఈ మానవ జన్మ కొరకే చూస్తారట. ఎందుకు అంటే దేవతలు కూడా మోక్షానికి అర్హత లేదు. దేవతలు విరాస్ పురుషులు కాబట్టి వాళ్లకు ముక్తి మోక్షం ఈశ్వరతత్వం తెలియబడదంట. కాబట్టి మానవ జన్మలోనే మనం మాధవుని పొందడానికి అనుకూలమైనటువంటి జన్మ ఇది. 3 దుర్లభము అంటారు, 3 దుర్లభం అంటారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు. 3 దుర్లభం ఏంటి, మానవ దేహం జన్మ రావడం దుర్లభము అన్నారు. అనేక జన్మల తాలూకా సంస్కారం చేత ఇప్పుడు మానవుడుగా మనము పుట్టాము. ఈ జన్మలోనే మనము తెలుసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకొని భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ జన్మ ఎందుకు వచ్చిందంటే మాధవుణ్ణి పొందడం కొరకే వచ్చింది. దీంట్లో బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి. మానవ జన్మ వస్తే సరిపోదు, బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి. రెండవ ప్రయత్నం ఏంటి, ఈ జన్మలోనే
బ్రాహ్మణత్వం పొంది భగవంతుడిని తెలుసుకోవటానికి తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. మూడవది ఏంటి? ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యం కూడా భక్తి, జ్ఞానము, వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ మూడు ఉన్ననాడు మానవుడు మాధవుణ్ణి పొందడం కొరకు ప్రయత్నం తీవ్రంగా చేస్తే ఇక మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడు అన్నటువంటి భావనకు తెలుసుకోగలుగుతాడు. అట్టి తెలివి మనకు రావాలి అనంటే విచారణ జాయితే జ్ఞానం, విచారణ చెయ్యాలి. ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి ఉంది, అది విధి విరామం లేకుండా పని చేస్తూనే ఉంది. ఆయన ఆ శక్తికే భగవంతుడు అని అంటారు. భగవంతుడు అంటే సృష్టి స్థితి లయములకు మూల పురుషుడు. ఆయన ద్వారానే సృష్టింపబడుతుంది, ఆయనలోనే ఇది స్థితి కలిగి ఉంది, ఆయనలోనే లయమైపోతుంది. అందుకు ఉత్పత్తి ప్రళయం చైవ భూతనామ గతింగతి వేత్తి విద్యా సవేభ్యో భగవానుతి అని ఉపనిషత్తుల్లో చెప్తారు. భగవంతుడు అంటే ఎవరంటే ఇది ఎవరి చేత ఉత్పత్తి అయింది, ఈ కనిపిస్తున్నటువంటి సృష్టి ఉంది ఎవరి చేత ఉత్పత్తి అయింది అన్నది మూల కారణం వెతుక్కోవాలి. దీనికి ఎవరో ఒక కార్యకారణాల ద్వారా ఇది ఉత్పత్తి అయింది. ఇప్పుడు చూడండి, మనం విచారణ చేద్దాం. కుమ్మరింటికి వెళ్ళాం. కుమ్మరింటికి వెళ్తే అక్కడ ఏమున్నాయి? కుండలు అనేకం ఉన్నాయి. మూకుడు, కుంత, పూజ, బాండము, అనేకమైన పాత్రలు కానొస్తున్నాయి. ఆ పాత్రలకు నిమిత్త కారణం ఏంటి? మట్టి. ఉపాధులేంటి? కుండలు. ఆ కుండల వంటిదే ఈ ప్రపంచంలో జీవరాశులను. కుండలకు నిమిత్త కారణం మట్టి. మట్టిని మర్చిపోతున్నాం, కుండలనే చూస్తున్నాం. దాని నిమిత్త కారణము మట్టి, ఉపాధి కుండలు. అయితే ఈ కుండలకు ఆ మట్టికు మూల కారణం ఎవరు? మట్టి తనంతటి తానుగా కుండలైపోయిందా? లేదు. దానిని చేసినటువంటి వారు ఒకరు ఉండాల, దాన్ని తయారు చేసినటువంటి వారు ఒకరు ఉండాల. వారెవరు? కుమ్మరి. అలాగునే ఈ సృష్టిలో మనకు అనేక 84 లక్షల జీవరాశులు కనిపిస్తున్నాయి. పంచభూతాలు, గ్రహగోళ నవగ్రహాలు, పంచభూతాలు, అనేకమైనటువంటి విచిత్రాలు ఈ సృష్టిలో మనకు కానొస్తున్నాయి, మనకు కళ్ళెదుటే ఉన్నాయి. కానీ ఈ కుమ్మరి ఎవరు? మట్టి తనంతటి తానుగా కొండలైపోలేదే. ఆ మట్టిని తీసుకొచ్చి పిసికారి చేసి కుమ్మరి ఒకడున్నాడు. అంటే చక్రం పైన పెట్టి తన సంకల్పంలోనూ ఇది కుండ కావాలి, ఇది మూకుడు కావాలి, ఇది కూజ కావాలి, ఇది చెంబు కావాలి అని చెప్పేసి తన సంకల్పంలోనూ ఆ ఒక్క మట్టి ముద్దనే చక్రం పైన పెట్టి తన సంకల్పంలోనూ కుండలన్నీ తయారు చేశాడు. అలాగునే ఈ కనిపిస్తున్నట్టు యావత్తు సృష్టికి కూడా ఇది ఎవరి ద్వారా ఉత్పత్తి అయిందో, ఎవరిలోను స్థితి కలిగి ఉందో, ఎవరిలో లయమైపోతుందో దానికి మూలం ఎవరో అన్నటువంటి దాన్ని తెలుసుకోవాలనంటే ఈ కుండ తయారవడానికి మట్టి నిమిత్త కారణము, కుండలు ఉపాధి, చేతనకారుడు కుమ్మరి. అలాగునే ఈ సృష్టికి కూడా వెనకాల ఒక చేతనకారుడు ఉండి తీరాలి. లేడు అని కొంతమంది మాత్రమే అంటారు. ప్రపంచ మతాలన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని ఒక శక్తి విశ్వాన్ని నడిపిస్తుంది అని అందరూ ఒప్పుకున్నారు. అన్ని సాంప్రదాయం వాళ్ళు కూడా ఈ సృష్టిని సృష్టించి స్థితి కలిగి దీన్ని లయం చేసి తనలోనే ఉత్పత్తి చేసుకుని తనలోనే స్థితి కలిగి తనలోనే లయం చేసుకున్నటువంటి వారు ఒకరున్నారు, భగవంతుడు అంటూ అని ఒప్పుకున్నారు. కానీ చార్వాకు మతస్థులని ఒకరున్నారు. వాళ్ళు మాత్రము ఈశ్వరుడు లేడు అని అంటారు. ఒక్క చార్వాకు మతస్థులే. ఈశ్వరుడు లేడంటే వీడు ఎలాగున్నాడు? ఈ లేడన్న వాడిలో కూడా ఉన్నాడు, కానీ వాడి ఉనికి వాడికి తెలవక లేడు అని అంటాడు. ఈ భౌతిక నేత్రాలకు అది తెలియబడదు, మనోనేత్రానికి, జ్ఞాన నేత్రానికి అది తెలియబడుతుంది. ఎందుకంటే ఈ సృష్టి కనిపిస్తుందంటే దీనికి చేతనకారుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు మనం విచారణ చేస్తే
మట్టి తనంతట తానుగా కొండలు అవ్వలేదు. ఆ మట్టిని తీసుకొచ్చి కుమ్మరివాడు కుండలుగా తయారు చేశాడు. దానికి నిమిత్త కారణం మట్టి, ఉపాధి కుండలు, చేతనకారుడు కుమ్మరి. అలాగనే ఈ సృష్టికి కర్త ఒకడు ఉండి తీరాలి, ఉన్నాడు అనే అప్పుడు ఆయనాడో మన వాళ్ళు సిద్ధాంతం చేశారు. భగవంతుడు అంటూ ఒకరు ఉన్నారని. భగవంతుడికి భయపడే గ్రహగోళ నక్షత్రాలు పనిచేస్తున్నాయి స్థితి తప్పకుండా. భగవంతుడికి భయపడే పంచభూతాలు కూడా అణిగిమణిగి ఉన్నాయి. భగవంతుడికి భయపడే సర్వసరాసర జీవరాశులు కూడా, ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. అయితే ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలంటే బ్రహ్మ విద్యకు ప్రయత్నం చేయాలి మానవుడు. అదే విచారణ జాయితే జ్ఞానం, విచారణ చేస్తేనే భగవతత్వం తెలుస్తుంది. వేత్తి విద్య, ఆ విద్య బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఆ విద్యను తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే భగవత్ స్వరూపులు. ఎందుకంటే ఈ సృష్టి రజ్జు సర్పభ్రాంతిగా చూస్తున్నాం మనం. రజ్జు అంటే త్రాడు, సర్పం అంటే పాము. రజ్జు అధిష్టాన చైతన్యమైనటువంటి త్రాడు అక్కడ ఉందని చూడలేకపోతున్నాం, పామునే చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్నది త్రాడైనప్పటికీ పాముని దాంట్లో చూస్తున్నాం. అంటే ఏంటి? మనకు జ్ఞానం లోపించింది. పూర్తిగా వెలుతురు లేదు, పూర్తిగా చీకటి కూడా కాదు. త్రాటిలో పామును చూస్తున్నాం అంటే మిడిమిడి జ్ఞానం ఉంది మనకు. పూర్తిగా జ్ఞానము లేదు, అలాగని జ్ఞానం లేకుండా పోదు. జ్ఞానం ఉంది, జ్ఞానం లేదు. పూర్తిగా జ్ఞానం ఉంటే ఆ త్రాటినే చూస్తాం కదా. త్రాటిని చూస్తే మనకు భయము, భ్రాంతి, కంపము ఏవి ఉండవు. త్రాటిలో పామును చూస్తున్నాం కాబట్టి భయము, భ్రాంతి, కంపము అన్నీ కలుగుతాయి. అవయో పాము అని. అయ్యో నా ఆస్తి, నా శరీరము, నా భార్య, నా బిడ్డలు, నా తోట, నా దొడ్డి, నా ఉద్యోగము, సద్యోగం అని చెప్పి దేహభ్రాంతి చేత పునరపి జననం, పునరపి భయము, భ్రాంతి ఇవన్నీ కూడా కలిగి ఉంటున్నాడు. కాబట్టి జీవుడు అనే వీడికి నామకరణం చేయబడ్డది. ఏమైపోతాము, ఎలా జరుగుతుందో అని చెప్పేసి అడుగడుగునా కూడా భయపడుతుంటాడు. ఆ అధిష్టాన చైతన్యమైనటువంటి త్రాడే నేనని చూస్తే, వెలుతురు తీసుకొచ్చి వెలుతురులో చూస్తే అయ్యో ఇది పాము కాదు త్రాడు అని తెలిసినాడు, భయము, భ్రాంతి ఉండదు. అలాగునే ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ అధిష్టాన చైతన్య స్వరూపం ఏదైతే ఉందో ఆ చైతన్యమే నేను. నాకంటే ఈశ్వరుడు అన్యంగా లేడు, ఈశ్వరుడు కంటే నేను అన్యంగా లేను. మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటి భావన ఎప్పుడైతే సర్వం కల్విదం బ్రహ్మం నేహ నానాస్తి కించన, ఈ సృష్టిలో సర్వచరాచర జగత్తులో అంతా కూడా నేనే ఉన్నాను, నాకంటే అన్యంగా ఇంకొకరు లేరు, ఇంకొకరికంటే నేను అన్యంగా లేను, భగవంతుడు నాకంటే అన్యంగా లేడని తెలియాలి. దానికి గాను ప్రజ్ఞానం బ్రహ్మని ఋగ్వేదంలో చెప్తారు. మార్పు చెందనటువంటి జ్ఞానం మనలో ఉంది. అది తెలియజేసే తెలివి మనలో ఉంది. అది ఎక్కడుంటుంది? మనలోనే ఉంది. తెలుసుకునే తెలివి ఎక్కడుంది? మనలోనే ఉంది. తెలియజేసే తెలివి ఈశ్వరుడు, తెలుసుకునే తెలివి జీవుడు. జీవుడు కించిజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. తెలియజేసే తెలివిలో ఎట్టి మార్పు లేదు. దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి అంటారు ఋగ్వేదంలో. అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ అని చెప్పి 4 వేదాలు కూడా 4 మహావాక్యాలు ఉపదేశం చేస్తాయి. అంటే అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మమును అస్మి అయి ఉన్నాను. అంటే నేనే బ్రహ్మమునై ఉన్నాను, కానీ ఆ విధంగా తెలుసుకోలేదు కాబట్టి తెలియజేసే తెలివిలో మార్పు లేదు, తెలుసుకునే తెలివిలో మార్పు మాత్రం ఉంది. ఈరోజు ఒకలా తెలుసుకుంటాం, మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత మరొకలా తెలుసుకుంటాం. తెలుసుకునే తెలివి జీవుడు, తెలియజేసే తెలివి ఈశ్వరుడు. ఆయనలో మార్పు లేదు. కాబట్టి ఆ తెలివిని తెలుసుకోవాలంటే ఈ తెలివి ఆ తెలివిలో విలీనమైపోవాలి. దానికుగాను యోగమే శరణ్యము. యోగము అంటే అర్థం ఏంటి? అప్రాప్తంగా మన బుద్ధికి తెలవనటువంటి అందరూ భగవంతుడు అంటున్నారు, ఆయన తత్వం ఎవరూ తెలుసుకోవటం లేదు. తెలుసుకుంటే భగవతత్వం తెలుసుకుంటే సర్పభ్రాంతి పోయి రజ్జు అధిష్టాన చైతన్యమైనటువంటి త్రాడే నేను, అధిష్టాన చైతన్యమైనటువంటి భగవంతుడే నేను అన్నటువంటి భావన స్థిరపడిపోయి
సర్వం కల్విదం బ్రహ్మం నేహ నానాస్తి కించిత్ కూడా లేదు, అంతా బ్రహ్మమే అని చెప్పి చూడగలుగుతాడు. దృష్టిని జ్ఞానమయంగా మార్చుకుంటాడు, సృష్టిని బ్రహ్మమయంగా చూడగలుగుతాడు. అప్పుడు వాడికి ఏ విధమైన చావు పుట్టుకులు పునరపి ఏవి ఉండవు. పుట్టడమో చావటం అన్నది భగవంతుడికి లేదు, అరూప వస్తువు. దానిని తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. అదే యోగము. యోగము అంటే కలయిక. ఎవరికి ఎవరు కలయిక? జీవుడు ఈశ్వరుడితో ఐక్యమగుట, జీవేశ్వర ఐక్యము అంటారు. దానికి ఏం కావాలి? యోగం కావాలి. యోగము అంటే ఏమిటి? భగవంతుణ్ణి అప్రాప్తంగా ఉన్న మన బుద్ధికి తెలవనటువంటి భగవతత్వం ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తుందట యోగం చెయ్యంగా. అందుకు యోగము యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్తారు. యోగం అంటే ఏమిటి? చిత్తానికి ఉన్నటువంటి వృత్తులన్నీ నిరోధింపబడతాయి, ఆలోచన సరళ తగ్గిపోతుంది. ప్రాణం ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో మనస్సు నిశ్చలం అవుతుంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో ప్రాణం నిశ్చలమైపోతుంది. ఆ నిశ్చలమైనటువంటి మనస్సుకు ఆత్మానుభూతి కలుగుతుంది. దాన్ని శుద్ధ మనస్సు అంటారు. చలనం ఉన్నంత వరకు జీవుడు నిశ్చలమైతే ఈశ్వరతత్వం తెలుసుకోగలుగుతాడు. అందుకు యోగము ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నారు. యోగం వల్ల చిత్తానికి వృత్తులు నిరోధింపబడతాయి. తదా ద్రష్ట స్వరూపం అని తన స్వరూపం ఏమైందో తాను చూసుకొని తెలుసుకోగలుగుతాడు. అప్పుడు తన నిజస్వరూపం తనకు తెలిసింది కాబట్టి భయము భ్రాంతి అన్నీ పోతాయి. అజ్ఞానం అన్నటువంటిది ఆవరించి ఉంటుంది, అది పోతుంది. యోగం వల్ల అజ్ఞానం పోయి జ్ఞానం అన్నటువంటిది ఉంది, దాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ జ్ఞానమే నేను అన్నటువంటి తెలుసుకున్న తర్వాత తనకు భయము భ్రాంతి ఏవి కూడా ఉండవు. అది తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? యోగం చెయ్యాలి. ఇప్పుడు అలా కాకుండా మనము యోగం చేయకుండా అనేకమైనటువంటి ప్రవృత్తి మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నాం. యోగము ఉండాలి, యోగము చెయ్యాలి, భగవంతుడిని ప్రాప్తింపజేసుకోవాలి, భగవంతుడు మనం లబ్ధిని పొందాలి అని అందరూ అనుకుంటారు. కానీ యోగమే మాత్రం చెయ్యరు. చిక్క పనులన్నీ చేస్తుంటాం. దానికి దశముడు కథ అని మనం ఒకటి చెప్పుకుంటుంటాం. దశముడు అంటే ఓ 10 మంది మన ఆశ్రమానికి శ్రీ సిద్ధయోగ ఆశ్రమం పున్నపురెడ్డిపేటలో ఉంది అని చెప్పి విశాఖపట్నం నుండి ఒక 10 మంది బయలుదేరారు. అయ్యా విశాఖపట్నం నుండి మనం అందరం వెళ్దామని 10 మంది బయలుదేరి సిద్ధయోగ ఆశ్రమము విజయనగరం తరువాత గొర్రెల మండలంలో పున్నపురెడ్డిపేటలో ఉంది. అక్కడ లక్ష్మణానంద స్వామి అని ఒక స్వామీజీ ఉన్నాడు, మనకు యోగం నేర్పుతాడట, వెళ్దాం రండి అని చెప్పి 10 మంది కూడా బయలుదేరారంట. ఎక్కడి నుండి? విశాఖపట్నం నుండి బయలుదేరి వచ్చి సంపావతి నది ఉంది నెల్లిమర్ల తరువాత. ఆ నదిలోను ఈదుకుంటూ ఏవల ఒడ్డుకు వచ్చేసారంట. నదిలో ఈదుకుంటూ ఏవల ఒడ్డుకు వచ్చి, అయ్యా మనము 10 మంది బయలుదేరి వచ్చాము, 10 మంది ఉన్నారా లేరు అని చెప్పేసి అనుమానం వచ్చి లెక్క పెడుతున్నారంట. ఈ 10 మందిలో 1 2 3 4 5 6 7 8 9 అయ్యో మనం 10 మంది బయలుదేరామే, 9 ఉన్నారు, ఒకడు వాగులోంచి కొట్టుకుపోయాడని కన్ఫ్యూజన్ అయిపోతున్నారట. నీవు కాదు, నువ్వు లెక్క పెట్టరని ఇంకొకటి చెప్తున్నాడట. 1 2 3 4 5 6 7 8 9 అవురా నువ్వు చెప్పింది యథార్థమే, 10 మంది మనం విశాఖపట్నం నుండి బయలుదేరామో, 9 మందిమే ఉన్నాడు అంటారట. ఇంకొకటి నీవు లెక్క పెట్టరని అంటారట. వాడు కూడా 1 2 3 4 5 6 7 8 9 అవును మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి ఎంతమంది లెక్క పెట్టినా 9 ఉన్నారు, ఒకడు వాగులోంచి కొట్టిపోయాడని చెప్పేసి కన్ఫ్యూజన్ అవుతున్నారట. ఇలా లెక్క పెడుతున్న సమయంలోనూ ఒక ఆయన దారిని పోతూ చూశాడట. చూసి వీళ్ళ దగ్గరికి వచ్చాడట. వచ్చి ఏమయ్యా ఏంటి ఇందాటి నుండి ఇలాగ లెక్క పెడుతున్నారు, ఏంటి మీ కథ అని అడిగాడట. ఏమీ లేదండి, గొర్రెల మండలంలోనూ పున్నపురెడ్డిపేట అనే గ్రామం ఉంది, అక్కడ పక్కనే సిద్ధయోగ ఆశ్రమం ఉంది, లక్ష్మణస్వామి ఉన్నారు, అక్కడ యోగం నేర్పుతారంట. అక్కడికి మేము విశాఖపట్నం నుండి 10 మంది బయలుదేరామండి. ఈ వాగులోంచి
ఈవల ఒడ్డుకు దిగి ఈదుకొని ఈవల వచ్చేసరికి 10 మందిలోనూ ఒకడు వాగులోంచి కొట్టిపోయాడండి అని చెప్తున్నారట. అలాగా రానాయన అని చెప్పేసి 10 మందిలో ఒకడిని తన చెరువులోకి తీసుకున్నాడట. ఆయన తీసుకొని లెక్క పెట్టిన ఆయన లెక్క పెట్టేటట. 1 2 3 4 5 6 7 8 9 అదండి 9 ఉన్నారండి. మేము బయలుదేరేది 10 మంది అండి. అప్పుడు ఆయన అంటాడట, నీవో? అవునండు, నన్ను నేను మర్చిపోయానే, అందుకు 10 వాడు కనపడటం లేదు. నన్ను కలుపుకుంటున్నప్పుడు 10 మంది వచ్చారు, నన్ను కలపకపోతే 9 వచ్చారు. అలాగునే ఈ యోగానికి శయ్యిక చిత్తవృత్తులు నిరోధింపబడక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ పుస్తకం చదివితే అవుద్ది, ఆ లలిత సహస్రనామం చదివితే విష్ణు సహస్రనామం చదివితే అవుద్ది, ఇది కుక్కల్లా తిరుగుతూనే ఉంటున్నారు. మానవుడై పుట్టి కూడా మాధవ తత్వాన్ని తెలుసుకోవడానికి తన్ను తాను తెలుసుకోకుండా ఏం తెలియబడదు. ఇది శుద్ధ అద్వైతము. అంచేత తన్ను కలుపుకున్నప్పుడు దశముడు అంటే 10 మంది సరిపోయినారు. మరి ఎన్ని మార్లు లెక్క పెట్టినా అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? తన్ను కలపలేదు. తను కలిపితే 10వాడు లెక్క తేలిపోయింది. అలాగనే ఈశ్వరుడు అని చెప్పేసి పిచ్చికొకల్లా తిరుగుతుంటారు ప్రతి ఒక్కరు కూడా. పుస్తకాలు చదువుతారు, పారాయణలు చేస్తారు, పఠనలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు, గోపులు కట్టిస్తారు. తను తాను తెలుసుకోవడానికి ఇసుమంతా కూడా ప్రయత్నం చెయ్యరు. ఏమని చెప్పాలి? అందుచేత దశముడు కథ మనకు చక్కగా అర్థం అయినట్టు చెప్పారు. చేత ఆ 10వాడినే నేను, ఆ భగవంతుడు ఎవరు అంటున్నారో ఆయనే నేనై ఉన్నాను. కాబట్టి ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని అంటే మనం ఏం చేయాలి? మనల్ని కలుపుకొని భగవంతుడిని చూడడానికి ప్రయత్నం చేయాలి. నాలోనే ఉంది భగవతత్వం, అది నేనయ్యే ఉన్నాను. అహమాత్మా గూఢాకేశ, నేను ఆత్మస్వరూపుణ్ణి అని కృష్ణుడు సంబోధిస్తాడు. అహమాత్మా గూఢాకేశ సమోహం సర్వభూతేషు, సర్వభూతాల్లో నేనున్నాను అర్జున. నమే ద్వేషేస్తు ప్రియ అప్రియ, నాకు ప్రియులు కానీ అప్రియులు కానీ లేరు అర్జున అని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్తారు. ప్రతి ఒక్కరు హృదయంలో తిష్ట వేసుకున్నాడు. గురువుల మధ్య శివస్థానం మనస్తత్ర విలీయతే, మనస్సు అక్కడ విలీనం కావాలి. జాతవ్యం తత్పథం తురీయం ఎత్రకాలో నవిజితే, మనం తెలుసుకోవలసింది తురియం వరకే. ఎత్రకాలు దానికి కాలంతో పని లేదు. నేను మాసాలు లెక్క పెట్టుకుంటూ కార్తీక మాసం రావాలి, ఏకాదశి రావాలి, ద్వాదశి రావాలి అనగా లెక్క పెట్టుకుంటే కాలం మనకు ఆగదు. అత్యంత సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అంటారు మహర్షులు. అతి సమీపంలో నీకు మృత్యు ఉంది, ఏ సమయంలో నీటి మీద బొగ్గ లాంటిది ఇది. కాబట్టి నీ కర్తవ్యం కర్మ ఏంటంటే ధర్మాన్ని సంగ్రహించు అని చెప్పారు మహర్షులు. ధర్మ సంగ్రహం అంటే ఏంటి అర్థం? జ్ఞానాన్ని ఆర్జించు అని అర్థం. జ్ఞానాన్ని ఆర్జిస్తే ఇంకా వాడికి పునరపి జననం పునరపి మరణం అన్నది లేదు. జ్ఞానమే భగవంతుడు. జ్ఞానానికి చావు పుట్టుకులు లేవు. దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు. భగవంతుడు అంటే జ్ఞాని. భగవద్గీతలో స్వామి ఏం చెప్తారు? జ్ఞానియే నేను, నేనే జ్ఞాని. జ్ఞానికి నన్ను విడిచిపెట్టి ఉండలేడు, నేను వాడిని విడిచిపెట్టి ఉండలేను అర్జున అని చెప్పి భగవద్గీతలో స్వామి కూడా చెప్తారు. కాబట్టి ఈ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. మరి సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటారు జుడ్డి కృష్ణమూర్తి. నేనెవడనో ప్రశ్న వేసి దానికి జవాబు వెతుక్కోమంటాడు రమణ మహర్షి. చెప్పింది బాగానే ఉంది. రమణుని సిద్ధాంతాన్ని పాటిస్తారు కొంతమంది. అలాగే జిడ్డు కృష్ణమూర్తి మాస్టర్ సివి గారు ప్రేయర్ చేస్తారు. ఎంతోమంది మహాత్ములు ఈ భారతదేశంలో కొల్లలుగా సిద్ధులు అవతార పురుషులు ఎందరో వచ్చారు. వాళ్ళు చెప్పినవే చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళు చేసినట్టు మాత్రం చేయటం లేదు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు. నేనెవడను ప్రశ్న వేసి దానికి జవాబు వెతుక్కోమంటారు. ఆయన ఏం చెప్తాడు? ఆయన అనుభవాన్ని హృదయ కుహుర మధ్యే కేవల బ్రహ్మమాత్రం త్వహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి స్వచింత్వా మజ్జతావా పవనచలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఆత్మనిష్టో భవత్వం ఇది రమణుని తాలూకా అనుభవము. రమణ మహర్షిని ఎవరైనా తెలుసుకోవాలనంటే ఈ శ్లోకానికి అర్థం తెలియాలి. ఆయన అనుభవాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తారు. రమణుడు అనే ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ లెటర్లు రాస్తారు.
అక్కడ భోజనాలు చేస్తారు, ఏదో చేసుకొని గిరి ప్రదక్షిణం అని పౌర్ణున్నాడు ఆ గిరి చుట్టూ తిరుగుతుంటారు. కొండ చుట్టూ తిరిగితే మోక్షం వస్తుంది. మనకెందుకు ఈ బాధలు చెప్పండి? ఏమైనా జ్ఞానం ఉందే చెప్పండి? కొండ చుట్టూ తిరిగితే మోక్షం వస్తుందంట. గిరి అంటే కొండ, గిరి అంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ అనేవి. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదని అంటే మనకెందుకు ఈ బాధలను? శైలము అంటే శరీరము, శిఖరము అంటే తురీ స్థానంలో ఉన్నటువంటి ఒక నంది కొమ్ముల్లోంచి చూడాలంటారు అక్కడ శ్రీశైలంలోంచి. ఈ రెండింటికి మధ్యలోంచి చూడాలి, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు వాడికి పునర్జన్మ ఉండదని చెప్పారు. రమణ మహర్షి ఏం చెప్పాడు? హృదయ కుహర మధ్య, హృదయం అంటే భూమధ్య స్థానం, కుహరం అంటే రంధ్రము, అది బ్రహ్మనాడి. కేవల బ్రహ్మ మాత్రం. ఈ జీవుడు ఎప్పుడైతే ఈ హృదయం తట్టి తెరిచి అలవాటుకి వెళ్ళిపోతాడో కేవల బ్రహ్మ మాత్రం, కేవలం బ్రహ్మమై ఉంటాడు తాను. అక్కడ జీవుడు అన్నవాడు ఉండడు అని ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. కేవల బ్రహ్మ మాత్రం త్వహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఆత్మస్వరూపుడే వెలుగొందుతాడు. తను వేరు, ఈశ్వరుడు వేరు అన్నటువంటి భావన పోతుంది. అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి స్వచింత్వా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. స్వయాన తనకు తానుగా తనలోను తానే చింతించి ఆత్మయందు నిష్ట కలిగి పవన చలన రోధాత్. పవనం అంటే ప్రాణవాయువు సంచారం చేస్తుంది. రోధన అంటే సోహం మంత్రం ప్రతి ఒక్కరిలో జరుగుతూనే ఉంది. దాని ద్వారా ఆత్మయందు నిష్ట కలిగి ఉండాలి అని రమణుడు చెప్తున్నాడు. ఇది రమణుని తాలూకు అనుభవము ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. కానీ రమణుడు ఏం చేశాడు? అది చేయటం లేదు. రమణ మహర్షి అంటారు. రమణుడు అరుణాచలంలోనికి వెళ్ళిపోయి 9th క్లాస్ అవుతుండగా 19 ఏట 5 రూపాయలు పట్టుకొని బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు వైరాగ్యం వచ్చి ఇది కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అరుణాచలం గుడిలో కూర్చొని ఈ శరీరానికి పురుగులు పట్టినట్టు తపస్సు చేస్తాడు. అది రమణుని హృదయం తెలియాలనంటే ఎవడైనా తపస్సు చేస్తే కదా రమణ మహర్షి అంటారు. ఏమి లాభము చెప్పండి? ఆ తర్వాత ఒక స్వామి అక్కడ ఉండేవారు, బాల సన్యాసి, ఆ అరుణాచలం గుడిలో ఉన్నారు, ఆయన తీసుకురండి అని చెప్పి శిష్యుల్ని పంపించి తీసుకెళ్ళి శరీరం శుద్ధి చేసి ఆయనకు భోజనం పెట్టి ఆయన శరీరాన్ని కాపాడుతారు. అప్పుడు తరువాత స్కంధాశ్రమానికి వెళ్తారు, అక్కడ తపస్సు చేస్తారు. విరూపాక్ష గుహలో కూర్చొని తపస్సు చేస్తారు. ఆయన ఎంతో కాలం తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారు. అది ఎవ్వరూ చేయరు. రమణుడు ఏమి రమణుడు చెప్పండి? రమణుని హృదయం తెలియాలనంటే ఈ శ్లోకము ఆయన అనుభవం. పవన చలన రోధాత్తు, ప్రాణాపాన రూపంలోనూ గాలి సంచారం చేస్తుంది, రోధన చేస్తుంది. జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు. సోహం మంత్రం జరుగుతూనే ఉంది. ఆత్మనిష్టో భవత్వం, దాని ద్వారా ఆత్మయందు నిష్ట కలిగి ఉంటే, విచారణ ద్వారా కానీ సాధన ద్వారా కానీ నిష్ట కలిగి ఉంటే భవత్వం, చావు పుట్టుకులు అన్నటువంటివి ఉండవు అని చెప్పి రమణుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన హృదయం తెలియాలనంటే ఈ శ్లోకానికి అర్థం తెలియాలి. మీకు మై సెల్ఫ్ రియలైజేషన్ కావాలి, నేనెవడను అనే ప్రశ్నకు దాని జవాబు వెతుక్కోమంటారు రమణ మహర్షి, జిడ్డి కృష్ణమూర్తి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళు చేశారు, పొందారు, చావు పుట్టుకులు లేనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారు. ఆ ఆత్మేమని వాళ్ళు పొందగలిగారు. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి వాక్యానికి అనుభూతిని చెందారు. అందుకు వాళ్ళు మహర్షులయ్యారు. మహర్షి ప్లస్ ఋషి. ఆ పరమేశ్వరుడే మహర్షి రూపంలో అవతరించాడు అని దాని అర్థం. ఆ పరమేశ్వరుడు వేరు, ఈ మహర్షి వేరు కాదు. అందుచేత మనము యోగము చెయ్యకుండా ఈ గాలి రూపంలో సంచారం చేస్తున్నటువంటి ఆ పవనాన్ని ఎప్పుడైతే మనం నిశ్చలం చేస్తామో దాన్ని కేవల కుంభకం అంటారు. మనకు విశ్వాస నిశ్వాసలు అన్నటువంటి బహిర్ముఖంగా వచ్చినటువంటి శ్వాస తగ్గిపోవాలి, అప్పుడు నిశ్చలం వస్తుంది. నిశ్చలే భవేత్. ప్రాణవాయువు నిశ్చలం చేసేటప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలమైనటువంటి మనస్సుకే ఆత్మతత్వం తెలియబడుతుంది. తదితరమైనటువంటి వాళ్ళకి ఎన్ని చేసినా తెలియబడదు.
యతంతో యోగినశైనం పశ్యన్ ఆత్మని వ్యవస్థ యతంతో ప్రకృతాత్మానం నైనం పశ్యన్ అచేత్స అని చెప్పి భగవద్గీతలో స్వామి 11వ శ్లోకంలో పురుషోత్తం ప్రాప్తి యోగంలో చెప్తారు. అర్జున, యోగి యోగ ప్రయత్నం చేత తనలో నుండి ఆత్మను సాక్షాత్కారింపజేసుకుంటాడు. ఇతరత్రా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ప్రకృతాత్మ నైనం పశ్యంతి అచేత్స, వాళ్లకు తెలియపడదు అని చెప్పి క్లియర్గా 11వ శ్లోకంలో చెప్తారు. యోగులైనటువంటి వాళ్లే తనలోనున్నటువంటి పశ్యన్ ఆత్మని వ్యవస్థిత, ఆత్మను దర్శనం చేసుకుంటారు. ఇతంతో ప్రకృతాత్మానం నైనం పశ్యంతి అచేత్స, ఇతరత్రా ప్రయత్నం చేత ఇంపాసిబుల్ తెలియబడదు అని చెప్పి ఈ శ్లోకంలోనే కృష్ణ పరమాత్మ చెప్తారు. అందుచేత మనం ఏంటంటే చదువుకుంటున్నామే కానీ ఆ చదువుని జ్ఞానపరంగా మార్చుకోవటం లేదు. దాని విజ్ఞానం కావాలి. చదువుకుంటే శాస్త్రమే తెలుస్తుంది. జ్ఞానం విజ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారా విజ్ఞానం కావాలి. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. ఇది నా అనుభవం అంటే శాస్త్రం కావాలి. అది ప్రమాణం తెలుసుకోవాలి కానీ ప్రయోగం మాత్రం చెయ్యాలి. అందుచేత అనుభవం లేకుండా మనం భగవంతుడు అంటే ఎట్లా దొరుకుతుంది చెప్పండి. అందుకు మన సిద్ధవేదంలో స్వామివారు చెప్తారు, ఒక కొండ ఉంది, ఆ కొండ నిండుగా చెత్త చెదారం కొన్ని కట్టెలు వేసి అగ్గి పెట్టాం. అది ఏమైంది? బాహుగా మండింది. మండిపోయి కొండ నిండుగా పొగ తయారయ్యింది. ఆ కుండకు ఒక మూత కవర్ చేశాం. ఆ కుండను తీసుకెళ్ళి ఒక రూములో పెట్టాం. రూములో పెడితే ఇప్పుడు కుండ ఎక్కడుంది? రూములో ఉంది. పొగ ఎక్కడుంది? కుండలోనుంది. ఆ కుండకు మూత విప్పేశాం. తలుపులు కిటికీలు, రూముకున్న తలుపులు కిటికీలు క్లోజ్ చేసాం. క్లోజ్ చేసి కాసేపు పోయిన తర్వాత తలుపు తీసి చూసాం. తలుపు తీసి చూస్తే కుండ ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి, కుండ ఎక్కడుంది? మరి మొదట ఎక్కడుంది అన్నారు? మొదట కొండ ఎక్కడుంది అన్నారు? రూములో ఉంది అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడుంది అంటున్నారు? కారణం, ఆ కుండలోంచి పొగ వచ్చి ఆ కుండను కనపడకుండా చేసింది. మాయ వాయు రూపమాయ. మనలోంచి వాయువు వచ్చి మనల్ని కప్పేసి శబ్ద స్పర్శ రూపరసగంధ ఇంద్రియాదుల ద్వారా మనల్ని మనం తెలియకుండా చేసింది. దాని ఉపమానం తాలూకా ఉద్దేశం ఆయన చూశారా ఎంత టెక్నిక్ చెప్పారో. ఇప్పుడు కుండలోని పొగ ఉంది, మూత కవర్ చేసాం, కుండను రూములో పెట్టాం. క్లియర్ కుండగా కనిపిస్తుంది క్లియర్గా రూములో పెట్టేటప్పుడు, గదిలో పెట్టేటప్పుడు. మూత విప్పేసి కిటికీలు తలుపులు వేసి చూస్తే కుండ కనపడుతుందా? కనపడకపోవడానికి కారణం ఏంటి? తనలోనూ వచ్చినటువంటి పొగే కుండను కనపడకుండా చేసింది. మాయ వాయు రూపమాయ. అది దాని ఉపమానం ప్రకారంగా ఇంత సైన్స్ వాళ్ళు జోడించి చెప్పారు ఇంత యథార్థాన్ని. మనలోను మాయ అంటే ఏమిటి? ఆ పొగ మాదిరిగా మనలోంచి ఉశ్వాస నిశ్వాసల రూపంలోనూ వాయువు చలిస్తుంది. వ్యామరణ గారు చెప్తారు, మాయ వాయు రూపమాయే. ఈ వాయు చలనం చేత మనస్సు చలించి విషయం తెలవకుండా పోయింది. కాబట్టి మరల మనం ఏం చేయాలి? వాయువుని ఉల్టా చేసి ఊర్ధ్వానికి తిప్పితే మన స్వరూపం మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, అక్షరాలు లిపి రాసి ఒక అద్దం దగ్గర పెట్టాం, అవి ఎలా కనిపిస్తాయి? ఉల్టాగా కనిపిస్తాయి. అలాగే మన ప్రాణశక్తిని కూడా ఉల్టా చేయాలి. ఉల్టా చేసేటప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు అని దాని అర్థం. ఈ సకలము కూడా మాయలోనే పుట్టింది, సకలము కూడా మాయలోనే ప్రతిష్ఠింపబడింది. ఈ సకలం మరల ఎందులో లయమైపోతుంది? మాయలోనే లయమైపోతుంది. పార్వతీదేవితో కైవల్యోపనిషత్తులో ఈశ్వరుడు చెప్తాడు, ఓ పార్వతి, మయ్యేవ సకలం జాతం, సర్వం మాయలోనే పుట్టింది. మై సర్వం ప్రతిష్ఠిత. ఇదంతా ఎక్కడ ప్రతిష్ఠింపబడి ఉంది? మాయలోనే ప్రతిష్ఠింపబడి ఉంది. మై సర్వం లయం యాంతి. మరలు ఇదంతా ఎందులో లయమైపోతుంది? మాయలోనే లయమైపోతుంది. కాబట్టి మనం చూస్తున్న దేన్ని చూస్తున్నాము? మాయని చూస్తున్నాం. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా భావన చేసి పునరపి జననం పునరపి సస్తు పుడుతూ సావు పుట్టుకలు విష సర్కిల్లో పడిపోతున్నాం. దానికి శరణ్యం ఏంటి? యోగము. యోగము అంటే కలయిక. ఎవరికెవరు కలయిక? జీవుడు ఈశ్వరుడితో ఐక్యం. ఈశ్వరుడు ఎక్కడున్నాడు?
భూమధ్యంలో ఉన్నాడు. జీవుడు ఎక్కడున్నాడు? కిందికి వచ్చాడు. దేని ద్వారా వచ్చాడు? ఇప్పుడు మనం మీద నుండి కిందికి దేంతో నడిచి వచ్చాము? కాళ్ళతో. మళ్ళీ పైకి పోవాలంటే మరి ఏ వాయువు అయితే కిందికి వచ్చి జీవుడు అని అంటున్నారో ఆ జీవుడే మరలా తను ఈశ్వరాంశం కాబట్టి మమైవాంశో జీవలోక జీవభూత సనాతన అని అన్నారు కదా భగవద్గీతలో. ఆ భగవంతుడి తాలూకు అంశం జీవుడు. అతను తెలుసుకోవాలంటే జీవుడు మళ్ళీ అక్కడికి వెళ్తే జీవుడు లేకుండా అదృశ్యం అయిపోతాడు. అప్పుడు తనే ఉంటాడు. దానికి యోగము. యోగం అంటే ఏమిటి? యత్ ప్రాణాపానయోరైక్యం స్వరజోరేతసోస్తదా సూర్యచంద్రమసౌర్యోగో జీవాత్మ పరమాత్మనో యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచితే అని త్రిశిక బ్రాహ్మణోపనిషత్తులో చెప్పారు. ఈరోజు చాలామంది యోగాలు అంటున్నారు. యోగం అంటే ప్రమాణం ఉండాల. ప్రమాణం చెప్పి ప్రయోగం నేర్పాలి గురువు అన్నవాడు. శాస్త్రం ప్రమాణం. ఏమో వాడి దగ్గరే శుద్ర విద్యలు ఉన్నాయేమో, శిల్లంగులు శీటకాలు, ఈ వేదాల్లోని అనేక విద్యలు ఉన్నాయి. జనాకర్షణ మంత్రము, ధనాకర్షణ మంత్రము, శ్రీవశీకరణ మంత్రం, జనాలు అన్నీ ఉన్నాయి. కలగూర గంప వేదం. వాడేం నేర్చుకున్నాడు? అందుకు గురువు దగ్గరికి వెళ్ళి 12 ఏళ్ళు వాడి దగ్గర సేవ చేసి, అలాగే శిష్యుడిని కూడా చేర్చుకొని వీడి అవునా కాదా, వీడికి అట్టి స్థితి వీడికి ఉందా లేదా, నేను బ్రిడ్జి చెప్తే వీడు నేర్చుకోగలడా నేర్చుకోలేడా, వాడికి సత్తా ఉందా లేదని వాడి ఉనికిని వీడి ఉనికిని వాడు గురువు శిష్యులో సంబంధం అంటూ ఒకటి ఉంది. అయితే ఈరోజు ఏంటంటే కరువుకు దాసరిలాగా తయారైన మనం అంతాను. గురువులు దొంగలే, శిష్యులు అంతకంటే దొంగలు. బ్రహ్మ విద్య ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? సుడు ఒక దగ్గర ఉంది, సురకు ఒక దగ్గర పెడతాను, అప్పుడు 2 తయారవుతాయి, 2 మచ్చలు తయారవుతాయి. ఎందుకు? సుడు మిగిలిపోయింది, సురకు ఒకటి 2 అయినాయి. ఇది కాలం ఖర్చు అయిపోద్ది కానీ దొరికేది లేదు. ఇది వస్తునిచ్చే జ్ఞానంలోనే పొరపడుతున్నారు సాధకులు. అని ఎక్కడుందో అది తెలియాల. ఏదైతే ప్రాణము అపానము కలయిక యోగం అన్నారు ఉపనిషత్తుల్లో మహర్షులు. ప్రాణం అన్నది ఏమిటి? ఊర్ధం ప్రాణము, హృది ప్రాణం, హృదయంలో ప్రాణం ఉంది. గుదే అపానం, గుదం అంటే మలద్వారం దగ్గరికి వచ్చింది అపానం. దాన్ని సమాన నాభివ్యవస్థిత మలమూత్ర విసర్జన, శిశువు ఉత్పత్తి అయిన తర్వాత జననం చేయించడానికి ఇటుకన్నిటికీ తోడ్పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని, మలము మూత్రం అన్నింటినీ బయటికి పంపించడానికి దాన్ని ఏమన్నారు? అపానము అన్నారు. మలద్వారం దగ్గరికి వచ్చింది, అది ఆ పని చేస్తుంది. హృది ప్రాణం, గుదే అపానం. నాభి సమాన వ్యవస్థిత, నాభి దగ్గర ఏముంటుంది? సమాన వాయువు ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని సమానంగా పంచిపెడుతుంది. వ్యానవాయువు శరీరం అంతా వ్యాపకం కలిగి ఉంటుంది. మొత్తం టోటల్గా శరీరం అంతా వ్యాపకాలు ఉంటుంది. ప్రాణ అపాన సమాన ఉదాన వాయువు కంఠం దగ్గర ఉంటుంది. వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. వీటికి పేర్లు ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. వ్యానవాయువు శరీరం అంతా వ్యాపకం కలిగి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎన్ని పేర్లు వచ్చాయి? 5 పేర్లు వచ్చాయి అని పంచ ప్రాణాలు అన్నారు. అంటే ప్రాణాలు 5 1? చేస్తున్న వృత్తులు పెట్టి 5 అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండిపోయి పెద్దపూడి వెళ్లకుండా ఇక్కడ యోగం చేసుకుని మిమ్మల్ని ఏంటంటారు? యోగినులు అంటారు. పెద్దపూడి వెళ్తే రైతులు అంటారు, సంసారాలు అంటారు. ఇక్కడ ఉండి చేస్తే యోగులు అన్నారు. అంటే అలాగనే ఒక ప్రాణశక్తి కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత అది చేస్తున్నటువంటి పనులు పెట్టి అపానము, ప్రాణము, సమానము, ఉదానము, వ్యానము అని 5 పేర్లు వచ్చాయి. మనం ఏం చేయాలి? ఇప్పుడు పంచప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. ఈ పంచప్రాణాన్ని కూడా ప్రతిష్ఠ అంటే ఇక్కడ స్థాపన చెయ్యాలి. ఇక్కడ స్థాపన చేస్తే అప్పుడు అపానము ప్రాణము 2 కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు జీవుడు లేడు. ప్రాణ అపాన సమంగా లాగి మదనం చేసి తట్టి తెరిచి అక్కడ ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. వాడే ఈశ్వరుడు, వాడే పురోహితుడు, వాడే బ్రాహ్మడు, వాడే సన్యాసి, వాడే హంస, వాడే త్రిదండి, వాడే పరమహంస, వాడే క్వాలిఫైడ్ అయితే అవధూత, ఈక్వల్ గాడ్. ఈ పంచప్రాణాలు కూడా లేవు. కుంభకంలోనూ ఈ పంచప్రాణాలు ఉండవు కుంభక స్థితి వచ్చేటప్పుడు. అందుకు ఇవి చేస్తున్న వృత్తులు బట్టి ప్రాణము అది కిందికి ఎప్పుడైతే దిగొచ్చిందో, ఈ ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మన ప్రాణోపజాయితే, ఆత్మలోంచి ప్రాణం వచ్చింది.
ఉదయస్థానంలో వచ్చి మలమూత్ర విసర్జన చేస్తే దాన్ని అపానమని, నాభి సమాన వ్యవస్థిత అని, వ్యానవాయువు శరీరం అంతా వ్యాపకం కలిగి రక్తాన్ని తిన్న ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. మొత్తం 72,000 నాళ్ళకి కూడా సర్క్యులేషన్ చేస్తుంది. వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానవాయువు ఇటు పంచ ప్రాణాలు. ఇంకా ఉపవాయువులకు 5 ఉంటాయి. దేవదత్త వాయువు, నాగవాయువు, కూర్మవాయువు, కుకురువాయువు, ధనంజయ వాయువు అనే 5 ఉపప్రాణాలు కూడా మనలోనే ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత ఉబ్బిపోతాడు, అది ధనంజయ వాయువు. బ్రతకడు కానీ ఉబ్బిపోతాడు మనిషి, దాన్ని ధనంజయ వాయువు అంటారు. ఇలాగ ఉపవాయువులు 5, ప్రాణాలు 5, పంచ ప్రాణాలు, పంచ ఉపవాయువులు. దేవదత్త వాయువు, నాగవాయువు, కూర్మవాయువు, కుకురువాయువు, ధనంజయ వాయువు. వీటినన్నిటినీ కూడగట్టి చిదాకాశంలోనికి చేర్చాలి. అపానము కిందికి వస్తుంది, ప్రాణం మీదికి వెళ్తుంది. హృది ప్రాణం, హృదయం ఎక్కడుంది? భూమధ్యంలో ఉంది. గుదం ఎక్కడుంది? అంగిలి. గుదము అంటే ఇది కాదు, మలద్వారం కాదు, అంగిలి. అంగిలిలోంచి శబ్ద తరంగాలు రిలీజ్ అవుతున్నాయి. ఆకాశము శరీరం బ్రహ్మ. ఆకాశం ఎక్కడుంది? ఇది స్థూలాకాశం. మన చిత్తం పరిధిలో చిత్తాకాశం. చిత్తం పరిధి దాటితే సిదాకాశం, అది ప్రకాశంతో కూడుకుని ఉంది. ఆకాశం తృతీయకం, 3 ఆకాశాలు ఉన్నాయి. 2 మ్యాటర్ లేనివి, దోభ్యాం శూన్యతరం విద్య, 2 శూన్యం. సిదాకాశం మహాముని. ఆ 3వ ఆకాశము శరీరం బ్రహ్మ. పరమేశ్వరుడికి శరీరం ఏంటి? మన శరీరం మనకెలాగో ఆ ప్రకాశమే ఆయన శరీరము. అందుకు ఆత్మదర్శనం అయిందా లేదని మనల్ని అడుగుతుంటారు. ఆత్మ సాక్షాత్కారం కావాలంటే సిదాకాశంలోనికి జీవుడు వెళ్ళిపోతే సదాభాసతి, దాన్ని సంధించాలి. జీవుణ్ణి ఆ సిదాకాశంలోనికి సంధించుటయే ఉత్తమ బ్రాహ్మణులు లక్షణము. త్రిసంధ్యులు అంటే జాగృత అవస్థలో ఉన్న జీవుడిని, స్వప్నావస్థలో ఉన్న జీవుడిని, నిద్రావస్థలో ఉన్న జీవుడిని మేల్కొల్పి సిదాకాశంలోనికి తీసుకుపోయి అక్కడ లయం చెయ్యాల. అప్పుడు సదా భాషతి, తనే జ్యోతిస్వరూపుడై ఉంటాడు, తనే ఈశ్వరుడని తెలుసుకోగలుగుతాడు. అందుకు అపానాన్ని, ప్రాణాన్ని కలపాలి. ప్రాణాపానయోరైక్యము స్వరజో రేతసోస్తద. భృవోర్ మధ్య స్థితం శుక్రం. ఇక్కడ రేతస్సు ఉంది, ఇక్కడ రజస్సు ఉంది, ఇక్కడ స్త్రీ బీజం ఉంది, ఇక్కడ పురుష బీజం ఉంది. స్వరజో రేతసోస్తద. సూర్యచంద్రమసౌర్యోగో. ఈ స్త్రీ బీజం మన దేని ద్వారా వచ్చింది? జీవశక్తి అయిన వాయువు ద్వారా ఇక్కడికి వచ్చింది, శక్తి స్వరూపం. మరలా ఆ జీవశక్తిని అక్కడికే శివుడిలో కలపాలి. శివుడికి అర్ధాంగి పార్వతి. ఇక్కడ పార్వతి ఉంది, ఇక్కడ పరమ శివుడు ఉన్నాడు. ఇక్కడ రాధాదేవి ఉంది, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ సీతామాత ఉంది. అందుకు గాయత్రి వేదమాత అన్నారు. గాయత్రి అంటే శక్తి స్వరూపిణి. దీన్ని తీసుకెళ్ళి అక్కడ కలపాలి. అందుకు గాను స్వరజో రేతస్సు, ఈ రేతస్సులో ఈ రజస్సుని కలపాలి. అది స్త్రీ పురుషుల కలయిక. ఇక్కడున్న స్త్రీని ఇక్కడున్న పురుషుల్లో ఐక్యం చెయ్యాలి. అప్పుడు పురుషుడు అంటే నవద్వారే పురీదేహి, 9 ద్వారములు దాటి 10వ ద్వారాలను భేదించుకొని ఈ స్త్రీని అక్కడ కలిపితే రామ నామానికి అర్థము. కృష్ణుడు అంటే అది అర్థము, శివుడు అంటే అది అర్థము. ఎందుకంటే ఈ భూమధ్యంలో ఉన్నటువంటి శివస్థానాన్ని చేరాలంటే జీవుడిని అక్కడికి చేర్చాలి, శక్తిని శివుడిలో ఐక్యం చెయ్యాలి. స్వరజో రేతసోస్తద సూర్యచంద్రం అసౌర్యోగో హృదయస్థానే దివాకర భుర్వోర్ మధ్య వశేశ్చంద్ర. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, హృదయంలో దివాకరుడు సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుని తీసుకొచ్చి చంద్రుడిలో ఐక్యం చేయాలి. ఆ ఐక్యం చేసినటువంటి వాడే హిందువు, వాడే భారతీయుడు. హిందూ మతం అంటే అర్థం ఏంటి? ఇందు రజోరవి. ఇందు అంటే చంద్రుడు, చంద్రమా మానసో జాత, మనస్సు జనించి బయటకు వచ్చి జీవుడైపోయాడు. మరలా ఇక్కడ ఉన్నటువంటి దానిని ఇక్కడ ఎప్పుడైతే ఐక్యం చేస్తాడో వాడు హిందూ మతస్థుడు. మతము అంటే ధర్మం తెలియబడుతుంది వాడికి. సరజో రేతసో సూర్యచంద్రం అసౌర్యోగో జీవాత్మ పరమాత్మ. ఇది జీవాత్మ ఉండే స్థానము, ఇది పరమాత్మ ఉండే స్థానము. ఈ జీవాత్మను తీసుకొచ్చి ఈ పరమాత్మలో ఐక్యం చెయ్యాలి. సంయోగో యోగ ఉచ్యతే. ఈ విధముగా సంయోగం ఎవరైతే చేస్తారో వాళ్ళు అది యోగము అంటే భగవంతుని ప్రాప్తింపజేసుకుంటారు వాళ్ళు. మనలోని అపానం అన్నటువంటిది, ప్రాణం అన్నటువంటి 2 శక్తులు కలిగి యోగము, జీవ బ్రహ్మములు ఐక్యము చేయటం యోగము, సూర్యచంద్రుల ఐక్యమ యోగము, రజోరేతస్సుల ఐక్యమే యోగము. యావహి ద్వంద్వజాలసి, ఇవి 2గా ఉన్నాయి. సంయోగో యోగ ఉచిత. సంయోగం అంటే కల్పిస్తే ఏమవుద్ది?
ఒకటిగానే ఉంటుంది. అప్పుడు ప్రాణం అన్నది లేనే లేదు. ఇది వృత్తి ప్రాణం లేనప్పుడు జీవుడు లేనే లేడు. ముఖ్య ప్రాణం ఉంది, అది ఈశ్వరుడు. హిరణ్యగర్భాయ నమః అని వేదాల్లో ఆయనకి వర్ణన చేస్తారు. హిరణ్మయ వర్ణంలో సదా భాషిస్తూనే చిదాకాశంలో ఉంటాడు. ఆయనే ఈశ్వరుడు తేజోమయ శరీరంతో ఉంటున్నాడు. కాబట్టి ఆ తేజస్సుని దర్శించడమే యోగుల తాలూకా లక్ష్యం. భగవంతుడు జ్యోతిస్వరూపుడు అని చెప్పి మనకు చెప్పారు. మనకు బృహదారణ్యకోపనిషత్తులో మంత్రంలో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని మనం మంత్రం చెప్పుకుంటాం. శాంతి మంత్రం అంటే అసత్ పదార్థం ఇది మృత్యువాత పడిపోతుంది ఒకరోజు. తమస్సు ఒక ఆవల ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జ్యోతిర్మయ అన్నారు అంటే మనలో ఉన్న జ్యోతి ఉంది, ఆ అమృతత్వం నాశనం లేనటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో ఇది నీటి మీద బొగ్గ లాంటిది, ఇది ఒకరోజు పోతుంది. కాబట్టి తమస్సుకు ఆవలున్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని తెలుసుకోవడం కొరకు ఈ శరీరం మనకు ఉపకరిస్తుంది. ఈ పనిముట్టు ద్వారా మనము ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి భగవతత్వాన్ని దర్శించి తనకు తానుగా ఉండగలగాలి. అసత్ పదార్థం ఇది ఒకరోజు పోతుంది. తమస్సుకు ఆవలున్నటువంటి ఏదైతే జ్యోతి స్వరూపము జ్ఞానం ఉందో దాన్ని పొందితే మనకు చావు పుట్టుకులు అన్నటువంటివి ఉండనే ఉండవు. అజ్ఞానం అనేది పోతే మిగిలింది ఏంటి? జ్ఞానం. జ్ఞానాదేవత కైవల్యము, జ్ఞానము చేతనే మోక్షాన్ని పొందుతాడు. దానికి గాను శుద్ధమైనటువంటి మనస్సు కావాలి సాధకుడికి. ఆత్మ ఎక్కడుందని ప్రశ్నిస్తే సదా సర్వగతోపి ఆత్మ లేని చోటే లేదంట. ఆత్మబోధలో శంకరాచార్యులు వారు చెప్తారు, సదా సర్వగతోపి ఆత్మ న సర్వత్రా అవభాసితే, ఉంది కానీ తెలియబడదు. న సర్వత్రా అవభాసితే బుద్ధాభావేన స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు. శుద్ధమైనటువంటి బుద్ధితత్వం కలిగినటువంటి వారికి ఆత్మతత్వం తెలియబడుతుందని చెప్పి ఈ శ్లోకంలోనూ ఆత్మబోధలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అంటే ఆత్మ లేని చోటే లేదంట, సర్వత్రా ఆత్మ ఉందంట, ఉంది కానీ తెలియబడదు. సర్వత్రా అవభాసితే, ఉంది తెలియబడదు. బుద్ధాభావేన స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు. పైన సూర్యుడు ఉన్నాడు, కిందన జలం ఉంది. ఆ జలం నిశ్చలంగా శుద్ధంగా ఉంటే స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, ఆ బింబం ఎలాగుందో ప్రతిబింబం కూడా అలాగే కానొస్తుంది. ఇందులో చలనము చెత్త చెదారం ఉంటే అది తెలియబడదు. అది నిశ్చలంగా ఉండాలి. ఆ నీటిలో ఏ విధమైనటువంటి చెత్త చెదరం ఉండకూడదు. నిశ్చలంగా ఉంటే బింబం ఎలాగుందో ప్రతిబింబం అలాగే అనిపిస్తుంది. అలాగనే మన మనస్సు ఎప్పుడైతే బుద్ధి శుద్ధమైందో, బుద్ధి శుద్ధమైన తర్వాత ఆత్మ సాక్షాత్కారం మానవుడికి కలుగుతుందని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఆత్మబోధలో తెలియజేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఆత్మ లేని చోటే లేదు. ఆత్మ ఎక్కడుందంటే సర్వత్రా ఉంది, కానీ కనపడదు. కానీ తెలుసుకోవాలంటే శుద్ధమైన బుద్ధితత్వం కావాలా. న సర్వత్రా అవభాసితే, తెలియబడదు. స్వచ్ఛేసు ప్రతిబింబవత్తు, ఆ బింబం ఎలాగుందో ప్రతిబింబం కూడా స్వచ్ఛమైనటువంటి జలములో కనిపిస్తుంది. అలాగనే బుద్ధి శుద్ధమైన తర్వాత మనకు ఆత్మానుభూతి కలుగుతుందని చెప్పి, ఆత్మ నాకంటే నేను అన్యంగా లేను, నాకంటే ఆత్మ అన్యంగా లేదు, నేను ఆత్మ కంటే అన్యంగా లేను అన్నటువంటి తత్వానికి సాధకుడు తెలుసుకోగలుగుతాడని చెప్పి ఈ శ్లోకం ద్వారా ఆత్మబోధలో శంకరాచార్యులు వారు తెలియజేస్తారు. అందుచేత మహాత్ముల తాలూకు అనుభవాలన్నీ కూడా ఈ విధంగా శాస్త్రంలో పొందిపరిచి ఉంచారు. అంటే సాధన లేక మనము శాస్త్రాలు చదువుకుంటున్నాం, కానీ వాటిని కోరిలేట్ చేసి అందరూ ఒకటే చెప్పారు, మనం ఒకటిగా ఆ ఆత్మతత్వాన్ని పొందాలంటే సమన్వయం, శాస్త్రాన్ని సమన్వయం చేసుకొని మన బుద్ధిని శుద్ధం చేసుకొని శుద్ధమైనటువంటి బుద్ధికే ఆత్మానుభూతి కలుగుతుందని చెప్పారు. కాబట్టి మన బుద్ధి శుద్ధం కావాలంటే ప్రాణాయామ విశుద్ధాత్మ, ప్రాణాయామం ద్వారా శుద్ధమైనటువంటి బుద్ధి తయారవుతుంది, పర్ఫెక్ట్ బ్రెయిన్ వస్తుంది. యస్మాన్ పశ్యతి తత్పరః, పరమాత్మతత్వాన్ని చూడాలి అంటే తస్మాన్ నాత పరం కించిత్ ప్రాణాయామం ఇతి శృతి, వేదములే చెప్తున్నాయి. ప్రాణాయామం కంటే మించినటువంటి విద్యలు లేవు, ఇతి శృతి, వేదములే ఈ విధంగా చెప్తున్నాయి అని చెప్పారు. ఈ గీతా మహత్యంలో ఉంటుంది. ప్రాణాయామ విశుద్ధాత్మ యస్మాన్ పశ్యతి తత్పరః తస్మాన్ నాత పరం కించిత్. నా అంటే కించిత్ విద్యలు కూడా లేవట. ప్రాణాయామం ఇతి శృతి, వేదములే చెప్తున్నాయి. ప్రాణాయామం కంటే మించినటువంటి విద్యలు లేవు అని చెప్పి శృతులు చెప్తున్నట్టు భగవద్గీత మహత్యంలోను గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాన్య.
గీతను అధ్యయనం ఎవడైనా చెయ్యాలని అంటే గీత ప్రాణాయామం చేస్తూ గీతను అధ్యయనం చేయమంటున్నారు. ప్రాణాయామపరుడే గీతను అధ్యయనం చేస్తే నైవిశంతి పాపాని, అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతాయట. ప్రాణాయామం చేస్తూ గీతను అధ్యయనం చేస్తే పూర్వజన్మలో చేసినట్టు పూర్వజన్మ కృతాన్యపి నైవిశంతి పాపాని పూర్వజన్మ కృతాన్యపి, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతాయని. మన గీతను అధ్యయనం చేయాలని అంటే ప్రాణాయామపరుడే అధ్యయనం చేయాలని చెప్పారు. కాకపోతే దత్తాత్రేయులు వారి అంశమైనటువంటి శ్రీపాద వల్లభుడు ఆయన చరిత్రలో కడపేజీల్లోనూ ప్రాణాయామం మినహా ఆత్మసాక్షాత్కారం ఎవరికి కాబోదని చెప్పి ఆయన చరిత్రలో రాసేసినారు. ఆ దత్త సాంప్రదాయంలో కురుపురం నుండి గత సంవత్సరము 41 రోజులు జపం చేసేటప్పుడు అక్కడ నుండి పీఠాధిపతి వచ్చారు. ఇక్కడ మన దగ్గర 10-15 రోజులు ఉన్నారు, యోగం నేర్చుకొని వెళ్ళారు. అంటే దత్త సాంప్రదాయం, అతని పేరు శ్రీపతి అని, బ్రహ్మచారి. ఆయన ఇక్కడ 10-15 రోజులు ఉండి అక్కడకు వెళ్ళారు. అంటే దత్త సాంప్రదాయంలోనున్నటువంటి వారు అవన్నీ ఎవరు ఏ సాంప్రదాయంలోనున్న యోగం తెలియకపోతే మిస్అండర్స్టాండింగ్, అర్థం కాదు. దత్తాత్రేయులు వారు చాలా గొప్పవారు. సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడే, త్రిమూర్తుల తాలూకా అంశం వలన దత్తుడు జన్మించాడు. దత్తావతారం చాలా గొప్పది అని చెప్పి వాళ్ళు దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని, ఓం నారాయణ ఆదినారాయణ ఏవో మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు. ఎదుగు మన పక్కన ఒక ఆశ్రమం ఉంది, అంచేత నా మంత్రాల వల్ల చింతకాయలు రాలవు. యోగం చేస్తేనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని ఆ శ్రీపతి వచ్చి యోగం నేర్చుకొని గత సంవత్సరం వెళ్ళారు. చేత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా యోగం చేయాల్సిందే. యోగం మినహా వితౌట్ యోగా నో ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ నో సాల్వేషన్. హౌ టు క్రియేట్ మెంటల్ ఎనర్జీ, బ్రెయిన్ మెచ్యూర్ అయ్యే విద్య యోగము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాం గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం తత్సత్.